అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. మే 2, 2026 శనివారం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటూ వేలంపాట్లు స్లో ఉన్నాయి లేదా ఫాస్ట్ ఉన్నాయా అంటే ఏది కలికిరి కానివ్వండి. సో, ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ కూడా ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు అరాకొరా చూసినట్టయితే మీకు కూడా ఏం పెద్దగా అర్థం అవ్వదు. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్గా 7:05 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చేస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముల్కల్చీరు మార్కెట్ తర్వాత వచ్చేసి 5.75 అయితే మార్కెట్ అయితే జరిగింది. ఇంకా మదనపల్లి కూడా తర్వాత 390 రూపాయల వరకు మార్కెట్ అయితే లాస్ట్లో కొంచెం స్పీడ్గా జరిగింది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఇంకా ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేఐకే చిన్మండి ఈ లైన్లో దిగుమతి తగ్గింది నేటితో పోల్చుకుంటే. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి ఒక 5-10% మేర తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. మార్కెట్ మొత్తం ఇప్పుడైతే తాపక్క వెంకటేశన్ అలాగే మదీనా భాగ్యలక్ష్మి లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టు ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే మళ్ళీ ఒక 5-10% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉండొచ్చు. మామూలుగా శనివారం దిగుమతులు అనేది తక్కువగా వస్తూ ఉంటాయి. ఈరోజు అయితే అదే జరిగింది. ఏమైనా కలికిరి మార్కెట్లో కూడా నేటితో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది. కలికిరి నేటితో పోల్చుకుంటే దాదాపుగా ఒక 70 రూపాయల వరకు ధర అయితే పెరిగింది. నెక్స్ట్ కలికిరికి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. మీకు ఎవరికైనా లోలో కానివ్వండి అలాగే తక్షణ డైరెక్ట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఒక నెంబర్ 7331396667 ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ కంపెనీ నెంబర్స్ అయితే పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి, కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.